బాబు కొంచెం నీళ్ళు బాబు, దాహం వేస్తుంది. పో తీసుకోపో, అది కూడా రాదా? కొంచెం నీళ్ళు బాబు. లేచి తీసుకోపో, రాదా తీసుకో. డాడీ డాడీ బైక్ కొన్నా, బైక్ కొనియా రాదు డాడీ? పైసలు లేవు బాబు, ఆరోగ్యం ఖరాబ్ అయింది. నేను ఎప్పుడు అంతే కొనియలేను, ఎప్పుడు కొనియవు. బాబు వద్దు బాబు. అరే ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో ఎవరు? రాహుల్, అంకుల్ చెప్పండి. నీతో కొంచెం మాట్లాడాలి. వస్తా అంకుల్. మా టెర్రస్ పైకి రా. వస్తా. ఏం రాహుల్, ఈ మధ్య బాగా చేంజ్ అయిపోయినావు కదా. ఈ మధ్య మీ డాడీని కేర్ చేస్తలేవంట. చిన్నప్పటి నుండి నీకు ఎంతో బాగా చూసుకునేవాడు మీ నాన్న. నీకు తెలుసా, చిన్నప్పుడు తను పనిచేసేటప్పుడు ఈసారి దెబ్బ తాకింది. దానికోసం ఎన్నో రోజులు తను కుమిలిపోయాడు. ఈ విషయం నీకు తెలియదు. చిన్నప్పుడు నీకు సంతోషంగా పెట్టడానికి ఏదంటే ఆ పని చేసేవాడు. నువ్వంటే తనకు ఎంతో ప్రాణం. కానీ ఈ విషయం నీకు తెలియదు. నీకు సంతోషంగా పెట్టడానికి ఎంతో కష్టపడేవాడు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. తన దగ్గర డబ్బులు లేకున్నా తన దగ్గర ఎంతున్నా దాన్ని నీకు ఇచ్చేవాడు. ఇప్పుడు తను ఏం తినకుండా డబ్బులు దాచుకునేవాడు. తను నీకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని ఎప్పుడు కష్టపడేవాడు. నీకు గుర్తుందా, ఎప్పుడు నీకు చిన్నప్పుడు నీకు ఎప్పుడు తన భుజాల పైన ఎత్తుకుని సరదాగి తీసుకుని పోయేవాడు. ఎవరు చంపుంటారు? నా నాన్నని ఎవరు చంపుంటారు? నేను ఈ మధ్య ఎవరితో గొడవ పడ్డాను. బహుశా వాడే ఉండవచ్చు. వాడి దగ్గరికి వెళ్తాను. ఎవరు లేరా? ఎవరు లేరా? ఎవరు ఎందుకు కొడతా? ఎవరు లేరా? ఎందుకు కొడతా? చెప్పురా, ఎందుకు చంపావు చెప్పు. ఎందుకు కొడతా? ఎందుకు చంపావు? చెప్తా చెప్తా చెప్తా. అయితే నువ్వు చిన్నప్పుడు డబ్బులు తీసుకొని వస్తుంటే నీకు నాకు గొడవ అయింది. అయితే నువ్వు మీ నాన్నని తీసుకువచ్చావు. మీ నాన్న నాకు కొట్టాడు. ఇప్పటి వరకు నాకు ఎవరు కొట్టలేదు. చంపేయాలనుకున్నాను. పది సంవత్సరాల వరకు ఓపిగా పడ్డాను. ఇక నేను అనుకున్నాను, చంపేద్దాం అనుకున్నాను. ఇంకా నీకు నాకు మధ్యలో అయింది, గుర్తుందా? అందుకే చంపేశాను.